తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. క్రైమ్ రేట్ తగ్గిందన్న డీజీపీ శివధర్ రెడ్డి. శంకరగుప్తంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ శంకుస్థాపన. పాల్గొన్న మంత్రి నిమ్మల. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా బదిలీలు. టౌన్ ప్లానింగ్, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్. కొత్తగా ఏర్పడ్డ సర్కిళ్లకు అధికారుల నియామకం. నెల్లూరులో ఎప్పుడూ లేని అవినీతి జరుగుతోంది. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. వారికి నిమ్మల, సోమిరెడ్డిల అండ ఉందన్న కాకాని. శ్రీకాళహస్తిలో చెన్నై పోలీసుల ఎంక్వైరీ. హత్య కేసు దర్యాప్తు కోసం వచ్చిన ప్రత్యేక బృందం. లాయర్ సమక్షంలో పేటా బ్రదర్స్ విచారణ. సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష. హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణ చర్యలపై చర్చ. రేపు తూఫాన్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ సందర్శన. అనుభవాలేమితో గుంటూరుని నాశనం చేస్తున్నారు. ప్రశ్నిస్తే మహిళలతో తిట్టిస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసానిపై అంబటి విమర్శలు. వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు. క్యూలైన్లలో బారులు తీరిన రైతులు. తెల్లవారుజాము నుంచి నిరీక్షణ. చిట్యాలలో గ్రామస్తుల వినూత్న నిరసన. మున్సిపాలిటీ ముందు చెత్త వేసి ఆందోళన. డంపింగ్ యార్డు తొలగించాలంటూ డిమాండ్. కాకినాడ జిల్లా కత్తిపూడిలో దొంగల హల్చల్. 2 చోట్ల చోరీ, 3 చోట్ల విఫలయత్నం. 30,000, 2 లక్షల విలువైన ఫోన్లు అపహరణ. మేడారానికి పోటెత్తిన భక్తులు. జనవరి 28 నుంచి 31 దాకా మహాజాతర. పోలీసుల భద్రతా ఏర్పాట్లు. సత్యసాయి జిల్లా పోలీసుల అదుపులో ఆకతాయి. మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు. టీడీపీ నేతల ఫిర్యాదు. నాగేంద్ర అరెస్ట్. జమ్మూ కాశ్మీర్లో సర్చ్ ఆపరేషన్. కిష్ట్వార్లో ఉగ్రవాదుల కదలికలు. గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు. ఢిల్లీలో ఫేక్ ట్రేడింగ్ యాప్ మోసం. లాభాల ఆశతో భారీగా పెట్టుబడులు. బాధితుల ఫిర్యాదుతో దేవ్సింగ్ సమీర్ అరెస్ట్. ముంబైలో రోడ్డు ప్రమాదం. ఒకదానికొకటి ఢీకొన్న 3 కార్లు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ. సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల ఆలయం. ఈ రోజు నుంచి మకర జ్యోతి దర్శనాలు. టికెట్ల కోసం అయ్యప్ప భక్తుల భారీ క్యూ లైన్.